బీజేపీ నుంచి గెలిచి మంత్రి పదవి పొందిన బాల వీరాంజనేయ స్వామి గారు మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ టైం మీరు మంత్రి పదవి చేపట్టారు, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. గవర్నమెంట్ ఉద్యోగం డాక్టర్గా ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యేగా రావటం, ఎమ్మెల్యే నుంచి అనూహ్యంగా మంత్రిగా రావటం మేమైతే ఊహించింది కాదు. మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు నన్ను ప్రోత్సహించి ఇది ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సార్, ప్రధానంగా చూస్తే ఈరోజు ప్రధాని మోదీ గారి సమక్షంలో మీరు ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇదండి మనకి చాలా సంతోషంగా ఉందండి. బహిరంగంగా ప్రజల మధ్యలో దేశ ప్రధాని మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయటం ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఇది ప్రజలకు ఒక సందేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి అభివృద్ధి సంక్షేమ విషయాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మెండుగా ఉంటాయి. దానికి ఒక ఇండికేషన్ కూడా ప్రజలకు ఉందని తెలియజేస్తాను. అంటే ఏ శాఖ ఆశిస్తున్నారు? మంత్రి పదవి నిర్ణయం చేసింది మా నాయకులు ఇచ్చారు. శాఖ కూడా వాళ్ళు ఏది నాకైతే బాగుంటుందని వాళ్ళు భావిస్తారు. దాంట్లో నేను సమర్థవంతంగా